టీడీపీ జనసేన ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటన చేయనుంది. మరి కాసేపట్లో 90 నుంచి 100 వరకు అభ్యర్థుల పేర్లనైతే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించినటువంటి తొలి జాబితా రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు కూడా పార్టీల పొత్తులకు సంబంధించినటువంటి ఖరారు తర్వాత ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరెవరు పోటీలో ఉండబోతున్నారు అనేటువంటి దానిపైన విస్తృతమైనటువంటి చర్చ సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇంకొక వైపు షెడ్యూల్ కూడా, ఎన్నికల షెడ్యూల్ కూడా తొందరలోనే రాబోతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం రావడం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయి వచ్చిన తర్వాత పొత్తులకు సంబంధించిన దానిపైన మరింత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడ ఆయన్ను కలిసి ఆయనకు అండగా ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం బయటకు వచ్చిన తర్వాత ఇదే విషయం పైన ప్రకటన చేసినటువంటి తెలుసు. సో ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. అలానే భారతీయ జనతా పార్టీ విషయం పైన కూడా ఆ పార్టీ సంబంధించినటువంటి జాతీయ నాయకత్వం దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా వెల్లడించబోతోంది. ఈ లోపు ఆ పార్టీలో అటు నాయకులు కావచ్చు, పోటీ చేసేటువంటి అభ్యర్థులు కావచ్చు, వీరందరూ కూడా తమ ఎన్నికలకు సంబంధించిన విషయం పైన తమకు ఒక స్పష్టత కావాలని వాళ్ళు అనుకోవడం కావచ్చు, లేదా ఎన్నికలకు సమాయత్తమై ఇంకొకవైపు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి ఈ తరుణంలో జాబితాలు కావచ్చు, పోటీ చేసేటువంటి వారిపైన ఒక క్లారిటీ ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. సో వీరిద్దరూ కూడా కొంతసేపు ఈ జాబితా పైన చర్చించబోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా దాదాపుగా మొత్తం 175 స్థానాలుంటే 50% పైగా స్థానాలకు సంబంధించి వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఉండబోతోందని మాత్రం తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్ కూడా మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర నుంచి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క అభిప్రాయం కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ప్రసాద్ మనకు అందించేందుకు కూడా సిద్ధంగా లైవ్ లో ఉన్నారు. సో ముఖ్యంగా ప్రస్తుతం ఎంతసేపట్లో జాబితా రాబోతోంది. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ జాబితాకు సంబంధించిన దానిపైన, పోటీ చేసే స్థానాలకు సంబంధించినటువంటి వివరాలపైన చాలా ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతం ఏంటి ఇద్దరు అధినేతలు కూడా, పార్టీ అధినేతలు సమావేశమైనటువంటి పరిస్థితి. జాబితాకు సంబంధించినటువంటి విషయంలో ఎంతసేపట్లో ప్రకటన ఉండబోతోంది రామారావు? శ్రీహరి, కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆయనతో పాటు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నాదెళ్ల మనోహర్ కూడా చేరుకున్నారు. ఈరోజు దాదాపుగా రెండు పక్షాలు కలిపి ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పినప్పటికీ కూడా ఆల్రెడీ 11 అయిపోయింది. 11 గంటల 40 నిమిషాల ప్రాంతంలో తొలి జాబితాలు విడుదల చేసే అవకాశం ఉంది. రెండు పక్షాలు కలిపి దాదాపుగా 90 నుంచి 100, అవసరమైతే 100 దాటి కూడా 117 స్థానాల వరకు కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా స్థానాల్లో కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన నేపథ్యంలోనే ప్రధానంగా ఈ రెండు పార్టీలు కలిపి ఇప్పుడైతే చంద్రబాబు నివాసంలోనే మనం ఉన్నాం. ప్రెస్ కాన్ఫరెన్స్ కన్నింటికి కూడా అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తయిపోయినాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున కొంతమంది, జనసేన తరపున కొంతమంది, పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్తో పాటు మరో నేత, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అదేవిధంగా పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, ఇటువంటి వాళ్ళంతా కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతలతో కూడా భేటీ అయ్యారు. ఆ భేటీలో ప్రధానంగా ఈరోజు ఎన్ని స్థానాలకు ప్రకటించబోతున్నాము, ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఎన్డీఏలో కలవటం ఏమిటి అనే అంశాలు కూడా వారికి వివరించినట్టు తెలిసింది. సర్వసాధారణంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన పార్టీ అధ్యక్షుడైన దగ్గర నుంచి కూడా ఇటువంటి జాబితాలు అనౌన్స్ చేయబోయే ముందు ఆయన అందరితో కూడా మాట్లాడి, ముఖ్యంగా పార్టీ సీనియర్ నేతలతో కూడా మాట్లాడిన అనంతరమే ఆయన జాబితాలు విడుదల చేస్తారు. ఇప్పటివరకు జరిగిన ట్రెడిషన్ అది. అందువల్లే ఈరోజు పార్టీ సీనియర్ నేతలు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, అదేవిధంగా నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఇటువంటి నేత తంగిరాల సౌమ్య, ఇటువంటి నేతలందరినీ కూడా పిలిపించారు.
వీళ్ళందరితో కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోవడంతో ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ జాబితాను విడుదల చేస్తున్నామని ఈరోజు మాఘ పౌర్ణమి కావటం, ఉదయం 11:40 మంచి ముహూర్తం కూడా ఉండటంతో 11:40 నుంచి 11:45 మధ్యలో ఈ జాబితా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాను ఇరువురు కూడా, అంటే జనసేన జాబితాను పవన్ కళ్యాణ్, టీడీపీ జాబితాను చంద్రబాబు కూడా ప్రకటించబోతూ ఉన్నారు. దాదాపుగా 90 నుంచి, నిన్నైతే మాత్రం 51 టీడీపీ అండ్ 15 జనసేన అనుకున్నారు. కానీ ఈరోజు మాత్రం 90 నుంచి 100 వరకు కూడా ఈ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం అందింది. శ్రీహరి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1.5 సంవత్సరం క్రితం చంద్రబాబు ఇదే నివాసంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇస్తాను మళ్ళీ రానున్న ఎన్నికల్లో అని చెప్పి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే 4 ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు పలికితే 23 మందిలో ఇంకా 19 మంది ఉన్నారు. 19 మందిలో దాదాపుగా 3 నుంచి 4 వరకు స్థానాలు క్లారిటీ లేదు. ప్రధానంగా గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి అండ్ ఆదిరెడ్డి భవానీ, ఇటువంటి వాళ్ళ స్థానాల్లో క్లారిటీ లేదు. అందువల్ల 15 నుంచి 16 సిట్టింగుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే బుచ్చయ్య చౌదరి పార్టీ సీనియర్ నేత కావటం, సిట్టింగ్ ఎమ్మెల్యే కావటం, రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేన కూడా కోరుతుండటంతో రాజమండ్రి రూరల్కు బదులు రాజానగర్ వచ్చారు కాబట్టి రామారావు మనం చూస్తున్నాం. అంటే పార్టీ అధినేతల మధ్య ఇప్పటికే అంటే సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన చేయకపోయినా పోటీ చేసేటువంటి స్థానాలకు సంబంధించి కూడా వీరి మధ్య ఒక క్లారిటీ అయితే ఉంది. సో మిగిలినటువంటి నాయకత్వానికి, మిగిలినటువంటి వారికి కూడా ఈ విషయం పైన ఒక స్పష్టత ఇవాళతో రాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ పోలిట్ బ్యూరో నాయకులతో కూడా వారి అభిప్రాయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వారి నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఈ ప్రధానమైనటువంటి నాయకులు కూడా ఏ అంశాలని అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది? శ్రీహరి, సహజంగా పాలిట్ బ్యూరో సభ్యులు ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో అందరినీ పిలిపించలేదు, కానీ కొంతమందిని పిలిపించి చంద్రబాబు మాట్లాడారు. సహజంగా ఈరోజు ఏం చేయబోతున్నాం, ఎందుకు ఇన్ని స్థానాలు ప్రకటించబోతున్నాము, అదేవిధంగా మొదటి జాబితా సంగతి ఏంటి, తర్వాత ఎన్డీఏతో పొత్తులకు సంబంధించి ఎన్డీఏలో కలుస్తున్నామా లేదా, అదేవిధంగా జనసేనకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నాము, లోక్సభ ఎన్ని, అసెంబ్లీ ఎన్ని అనేది కూడా వాళ్ళందరికీ పూర్తిగా వివరించారు. జనసేనకి అసెంబ్లీలో 20 నుంచి 25 స్థానాలు, లోక్సభలో వాళ్ళకైతే ఇప్పటి వరకు 2 స్థానాలను క్లియర్ చేశారు. అందులో ఒకటి కాకినాడ, 2 మచిలీపట్నం. అయితే ఇప్పుడు తాజాగా అనకాపల్లి స్థానాన్ని కూడా జనసేన కోరుతోంది. అక్కడ నాగబాబు పోటీ చేస్తారని చెప్తున్నారు. అందువల్ల 3 స్థానాలు కోసం వాళ్ళు మూడో స్థానం కోసం పట్టుబడుతున్నారు. 20 నుంచి 25 మధ్యలో జనసేనకి అసెంబ్లీ స్థానాలు ఇస్తారని చెప్తున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ కొత్తగా రావడంతో, ఎన్డీఏలో టీడీపీ చేరుతుండటంతో వాళ్ళకి అసెంబ్లీ స్థానాలు, దే ఆర్ నాట్ పర్టికులర్ అబౌట్ అసెంబ్లీ సెగ్మెంట్స్, దే ఆర్ పర్టికులర్ ఆన్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్. అందువలన వాళ్ళు ఆ లోక్సభ దాని మీద పట్టుబడుతున్నారు. అవి ఏవేవి ఇవ్వాలి ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈరోజు జాబితాలు అనౌన్స్ చేస్తున్నాం. మాకు పార్టీ క్యాడర్ నుంచి, తర్వాత సెకండ్ లైన్ లీడర్స్ నుంచి, అదేవిధంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీల నుంచి కూడా బాగా ఒత్తిడి ఉంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికే 75 మంది జాబితా వెల్లడి చేయడంతో వాళ్ళంతా కూడా జనంలోకి వెళ్తున్నారు. అదేవిధంగా సిట్టింగులు కూడా జనంలోకి వెళ్తుండటంతో మనం కూడా వెళ్ళాలి అని చెప్పి కూడా ఒత్తిడి ఉంది అని కూడా ఢిల్లీలో హైకమాండ్కి బీజేపీ వాళ్ళకి చెప్పేశారు. అందువలన వాళ్ళకి ఏవైతే స్థానాలు ఇద్దాం అనుకుంటున్నారో వాటిని వదిలేసి మిగతా స్థానాలను ఈరోజు అనౌన్స్ చేయబోతున్నారు. రాత్రి వరకు 51 ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం అది 90 వరకు వెళ్ళింది. టీడీపీకి సంబంధించిన కౌంట్ దాదాపుగా, అంటే టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ఈ పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీకి దాదాపుగా 30 స్థానాల వరకు అసెంబ్లీ సెగ్మెంట్లో ఇచ్చినప్పటికీ కూడా దాదాపుగా 145 వరకు కూడా తెలుగుదేశం పోటీ చేసే అవకాశం ఉంది. ఈ 145లో దాదాపుగా ఈరోజు 90 కానీ లేకపోతే 80-90 మధ్య టీడీపీ, మరో 15 జనసేన అనౌన్స్ చేసినా కూడా దాదాపుగా ఇంకొక 50 స్థానాల వరకు టీడీపీ అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అంతా కూడా టీమ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పిఆర్ టీం కానీ, టీడీపీకి సంబంధించిన పిఆర్ టీమ్స్ అన్ని కూడా వచ్చేసినాయి. మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లోనే మనం